ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హారిక వెంగళ. ఇదైతే వర్షాలు పడేసరికి అల్ల నేరేడు పళ్ళ చెట్టు అయితే మొలిచింది. ఇవన్నీ కూడా 5-6 అనేవి మొలిచాయన్నమాట. అండ్ కొన్ని ఒక 2-3 బంతిపూల చెట్టుని మొలిచాయి, ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. నేనైతే పైనాపిల్ చెట్టు పెట్టాను, కానీ వర్షాలు పడేసరికి మొత్తం ఇట్లా అయిపోయింది, వేళ్ళు రాలేవు ఇంకా. అండ్ ఇది వచ్చేసి పసుపు చెట్టు అనమాట. చాలా బాగుంటుంది, ఇది పెట్టి 1.5 year అవుతుంది. అండ్ దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇది లోపల ఇక్కడ స్టెమ్లో ఇట్లా తయారవుతుంది. తర్వాత ఇది పీకేయాలి, అప్పుడైతే మనకి పసుపు కాయ అనేది రెడీ అవుతుంది. అండ్ ఇది కూడా బంతిపూల చెట్లు, ఇప్పటిదాకా చూపిస్తా అన్నవి ఇవే. ఇవన్నీ ఇవ్వండి. అండ్ ఇది వచ్చేసి చెరుకు చెట్టు అన్నమాట. ఇది ఇట్లా ఎండిపోయి పెద్దగా అవుతుంది, ఇట్లా బ్రౌన్ కలర్లో అవుతుంది, అప్పుడు చెరుకు అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్